హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఒక సిస్టర్ మెసేజ్ చేశారు షిప్లో గార్బేజ్ ఏం చేస్తారు అని. షిప్లో గార్బేజ్ ఏం చేస్తానో చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది ఇన్సినరేటర్ అంటారు. షిప్ని క్లీన్గా ఉంచడానికి ఇది మెయిన్ హీరో. ఇన్సినరేటర్ అంటే షిప్లో జనరేట్ అయ్యే వేస్ట్ని బర్న్ చేసి యాష్ లాగా మార్చే సిస్టమ్ అన్నమాట. ఇందులో మనం ఏమేమి బర్న్ చేస్తామంటే మన షిప్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ పేపర్స్, కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ కార్డ్బోర్డ్ పేపర్స్, ఇంకా వుడెన్ పీసెస్, ఇంకా ఆయిలీ ర్యాక్స్ మనం క్లీన్ చేస్తాం కదా. ఆయిల్ ఎక్కడైనా పడిపోతే ఆ క్లీన్ చేసిన ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ఆయిలీ ర్యాక్స్ ఇవన్నీ బర్న్ చేస్తాం. ముందుగా మన డ్యూటీ ఆయిలర్ అన్నీ సెగ్రిగేట్ చేసి నీట్గా పెడతాడనమాట. ఎందుకంటే వాటిలో రబ్బరు, ప్లాస్టిక్ ఇవన్నీ సెపరేట్ చేసేయాలి. రబ్బరు, ప్లాస్టిక్ మనం బర్న్ చేయకూడదు, అది ప్రొహిబిషన్ అనమాట. మనం ఓషన్లో ఈ వేస్ట్ పడేయకూడదు, బ్యాన్. మార్పోల్ రూల్స్ ప్రకారం మనం బయట పడేస్తే మనకి ఫైన్ పడుతుంది. ముందుగా వేస్ట్ని సెపరేట్ చేస్తారు కదా, ఆ సెపరేట్ చేసిందంతా మనం ఇలాగా లోపల పెడతాం. ఆ లోపల పెట్టి దాన్ని మనం 600 to 900 degreesలో బర్న్ చేసి హ్యాష్గా మారుస్తాం. సో మనం చాలా సేఫ్గా ఈ ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే ఆ టెంపరేచర్ చూసారు కదా, 600 to 900 degreesలో బర్న్ చేస్తాం. ఇది మనం ఎప్పుడు పోర్ట్లో చేయకూడదు. పోర్ట్లో ఇంకా షిప్ మ్యానోవరింగ్ టైంలో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్లో ఎప్పుడు ఇన్సినరేటర్ బర్న్ చేయకూడదు. మనం ఈ ఇన్సినరేటర్లో మనం మెయిన్గా కెమికల్స్, ప్లాస్టిక్స్, బ్యాటరీస్, ఇంకా పెయింట్ క్యాన్స్ ఇలాంటివి బర్న్ చేయకూడదు. ఎందుకంటే అందులో ఉండే గ్యాసెస్ ఈ ఫైర్ కలిసి ఎక్స్ప్లోజన్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం ఇవన్నీ లోపల పెట్టేస్తాం కదా, ఇప్పుడు మన ఇన్సినరేటర్ స్టార్ట్ చేస్తున్నాం. ఫైర్ ఇగ్నిషన్ ద్వారా ఫైర్ వచ్చి ఆ ఫైర్ మనం లోపల పెట్టిన పేపర్స్, వుడ్ ఇవన్నీ అంటుకొని ఫైర్ అయిపోయి అవన్నీ లోపలంతా యాష్ కింద మారిపోద్ది. చూడండి, ఇక్కడ మనకి ప్యానెల్లో టెంపరేచర్ చూసుకోవచ్చు. మనం ఆ రెడ్ కలర్ ఇండికేషన్ ఉంది కదా, అది టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ పెరుగుతుంది, చూసారా, అక్కడ ఫైర్ వచ్చింది. అవన్నీ అంటుకొని నీట్గా ఫైర్ అయిపోయి మొత్తం యాష్ కింద మారిపోద్ది అనమాట. ఈ ఇన్సినరేటర్ అనేది 4th ఇంజనీర్ అండర్లో ఉంటుంది. దాని మెయింటెనెన్స్లు ఇవన్నీ ఫైర్ చేయడాలు అవన్నీ 4th ఇంజనీర్ చూసుకుంటాడు. ఇలా మేము వేస్ట్ని బయట పడేయకుండా ఇన్సినరేటర్ యూజ్ చేసి ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తాం. ఇంకా పోర్ట్కి వెళ్లే ముందు ఇన్సినరేటర్లో ప్రొడ్యూస్ అయిన యాష్ మొత్తం క్లీన్ చేసి ఒక బ్యాగ్లో కలెక్ట్ చేసి మేము షోర్కి ల్యాండ్ చేస్తాం. ఎందుకంటే పోర్ట్కి వెళ్ళాక పిఎస్సి, పోర్ట్ స్టేట్ కంట్రోల్ అనే ఆఫీసర్స్ వచ్చి చెక్ చేయొచ్చు, ఇలా యాష్ ఉండకూడదు అందులో. సో మీకు మరిన్ని షిప్ లైఫ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే తెలుగు సీమెన్ ఏకే పేజ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నెక్స్ట్ ఏ ఇంట్రెస్టింగ్ వీడియో కావాలో కామెంట్ చేయండి, నేను అది చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.